హాయ్ అండి అందరికీ, నేను మీ నవ్యాని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా బ్లాక్ వచ్చేసి అయితే మేము కరిగట్టు చేస్తున్నాం. మా పొలము కొంచెం నాటుబడింది, కొంచెం నాటుబడలేదు అన్నాం కదా. యాక్చువల్గా అయితే పొలం అయితే ఎట్లా నాటు పెట్టుకోవాలనేది నేను మీకు ఈరోజు చెప్తా. ఇట్లా ఉంటుంది మడికట్లు లెక్క, పొలం కోసినాక మడికట్లు అంటారుగా, అట్లా ఉన్న భూమిని నీళ్ళేసి సాలిరువాలు దున్ని కొంచెం గడ్డి మురిగినాక 10 రోజుల దాకా గడ్డి మురిగేలాగా ఇట్నే ఉంచినాము. అది పొలం సాలు పెట్టి తర్వాతకి ఒక కరిగట్టు చేస్తుంది. మళ్ళీ ఈరోజు కూడా మనం పొలం నాటు పెట్టుకోవాలంటే సాలు ఇరువాలు దున్ని గొర్రు దోలి కరిగట్టు ఎట్లా అంటే ఒక ఫెస్టివల్కి మనం ఇల్లంతా దులుపుకొని ఇల్లు కడుక్కొని గాలికి ముగ్గు పెట్టుకొని దీపం పెట్టుకొని వంట చేసుకొని తింటే ఎంత తృప్తిగా ఉంటుందో, ఈ పొలం నాటు పడితే మాత్రం చాలా అంటే చాలా పెద్ద పని అయిపోయినట్టు రైతుకైతే. ఇక మేము పొలం ఈరోజు కరిగట్టు చేస్తున్నాం. వర్కర్స్ అంతా రేపు వస్తా అన్నారు. ట్రాక్టర్ మాదే, సార్ కరిగట్టు చేస్తుండే. ఈరోజు వాటర్ ఉండాలి పుష్కలంగా పొలం నాటు పెట్టుకోవాలంటే. నేను బావి దగ్గరికి వచ్చిన, సార్ కరిగట్టు చేస్తుంటే ఇక నార అయితే ఈ విధంగా ఉంది, కనిపిస్తుంది. ఆ నారు కట్టకు అందుతుంది, ఒకసారి చూడు అన్నారు వర్కర్స్. రేపు వస్తా అన్నారు కదా. నారు పోసి కూడా నెల రోజులు అవుతుంది. నెల రోజులు కావాలి. వానాకాలం అయితే, యాసంగి అయితేమో బంకొట్లు కాబట్టి 20 రోజులకైనా నాటు పెడతారు. కానీ వర్షాకాలం అయితే నారుకు 25 రోజుల నుంచి 30 రోజులు కంపల్సరీ కావాలి. మా నారు పోసుకొని మేము నెల రోజులు అవుతుంది, కట్టకు అందుతుంది. ఈరోజు కరిగట్టు చేస్తే రేపు వచ్చేస్తా అన్నారు. ఇంకో పొలం అయితే నాటు పెట్టాలి, వాళ్ళు పక్కన వాళ్ళు పెట్టుకుర్రు. ఇంకో మా సార్ నాటుకు సిద్ధమవుతున్నాం అనమాట. ఈ సైడ్ ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ రైతులు అయితే అందరూ కూడా నాట్లే వేస్తున్నారు ఇప్పుడు. కొంతమంది అయితే వర్షాలు ఉన్న వాళ్ళు పత్తి చేనులో కలిపి తీసుకోవడం అలాంటివి అయితే. మా సైడ్ పత్తి చేనులో ఒకసారి కలిపి బీకే తీసుకున్నాం, మళ్ళీ సాలు ఇరువాళ్ళు గుట్క తోలుకొని పిండి వేసుకున్నాము. మళ్ళీ వర్షం పడితే రెండోసారి కలిపి తీసుకోవాలి, మళ్ళీ పిండి వేసుకోవాలి. ఏమన్నా రోగం ఉంటే మందు కూడా కొడతాం పత్తి చేనుకి అయితే. పొలం అయితే ఇగో సార్ దుంతుండు, ఫుల్ హ్యాపీ అన్నమాట మొత్తానికైతే. ఎందుకంటే ఇంకా ఈ ఒడ్లు పంతే మాత్రం ఒక సంవత్సరం బతికినట్టే ఫ్రెండ్స్. ఎందుకంటే నలుగురికి అన్నం పెట్టి మనం మనకు కావాల్సిన బియ్యం ఉంచుకొని మళ్ళీ మిగతా వాళ్ళకైతే అమ్ముతాం మేము, అట్లా అన్నమాట. నలుగురిని బతికిస్తున్నాం కాబట్టి చాలా సంతోషం. చాలామంది నిన్న నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళిన అన్నాను కదా, అక్కడ మీరందరూ ఏం జాబ్ చేస్తుర్రా, మీరందరూ చదువుకురు కదా, ఏం పని చేస్తుర్రమ్మ అంటే వాళ్ళు చెప్తున్నారు అందరు హౌస్ వైఫ్లని. నేను ఒక రైతు భార్యనని నేను గర్వంగా చెప్పుకున్నా. రైతు భార్య అన్నట్టుగా చాలా సింపుల్గా చూసిర్రు ఒక వ్యక్తి, కానీ ఆ వ్యక్తి పేరు నేను మెన్షన్ చేయను. నా భర్తకు నేను సపోర్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్, అందుకని నేనైతే సపోర్ట్ చేస్తున్నా. అతను నాకు సపోర్ట్ గుండు, నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టి నేను అతనికి సపోర్ట్ చేయకపోతే ఎందుకు ఫ్రెండ్స్ ఇప్పుడు దాంపత్య జీవితంలో. ఓకేనా? మీ సైడ్ ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా ఇది సాలు దోలుతుండు, ఇరువాళ్ళు దోలాలి, గుట్క దోలాలి, కరిగట్టు చేయాలి అంటే చాలా హ్యాపీ. అక్కడ చాలామంది కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మీకు తాడి చెట్ల దగ్గర. అక్కడ పొలాన్ని నాటేస్తుర్రు, పెసరజీలకు మందు కొట్టేటోళ్ళు పెసరజీలకు మందు కొడుతుర్రు. ఫుల్ వీడియో అనమాట, బాక్స్ కూడా పెట్టుకొని వచ్చిన. ఇదైతే ఫుల్ వీడియో చూడండి. ఇక రైతు పని అయిపోయినాక అన్నమే తినడు ఫ్రెండ్స్. ఓకేనా? మీ సైడ్ ఏమేమి పనులు చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీ సపోర్ట్ అయితే కావాలి. నేను చూపిస్తాం మళ్ళీ కరిగట్టు ఏ విధంగా చేసిండు అనేది కూడా. ఓకేనా? ఇప్పుడైతే ప్రస్తుతానికి దున్నుతుండు కదా, చూడండి ఫ్రెండ్స్. కరిగట్టు అయితే చేస్తున్నాము. మీ సైడ్ ఏమేమి పనులు చేస్తారో కామెంట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నా మీద బురద పడింది చూడండి, బురద అయితే పడింది. వీడియో తీస్తున్నా కాబట్టి గొర్రె కిందికి వేసుకుంటుంది. ఇక కరిగట్టు చేస్తాడు. ఇక మా పొలం కరిగట్టు అవుతుందో అందరి పొలంలో మొలకలు వచ్చాయి. మా పొలంలో మొలకలు రాలేదంటే రేపు నాటు పెడతారు. ఓకేనా? బాయ్. మీరేమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ కొట్టడం మర్చిపోకండి, ఛానల్ని షేర్ చేయడం మర్చిపోమాకండి, సపోర్ట్ చేయడం మర్చిపోమాకండి. ఇవైతే మీరైతే ప్లీజ్ ఛానల్ మొత్తం వీడియో మొత్తం ఫుల్ వీడియో మొత్తం చూడండి. ఓకేనా? బాయ్ మరి.